నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూనో వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్నేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యే తదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. హనుమంతుడు సీతమ్మవారికి తాను ఏం చెప్పాడు అనేటువంటి విషయం రాముడికి చెప్తున్నాడు. సీతమ్మవారికి ఆవిడ ఓదారుస్తూ తప్పకుండా నరశ్రేష్ఠులైనటువంటి ఆ రాజకుమారులైనటువంటి రామలక్ష్మణుడిద్దరు కూడా వాళ్ళు అమ్మ నేను చూద్దాం అనేటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళే. అందుకని ఆ విధంగా అతి త్వరగానే వచ్చి ఈ లంకని భస్మం చేస్తారు తప్పకుండా అని చెప్పాడు. ఇంకా ఏమంటున్నాడంటే హత్వాచ సమరే రౌద్రం రావణం సహ బాంధవం రాఘవస్త్వాం వరారోహే స్వపురీం నయితా ధ్రువం.
హత్వా సహబాంధవం. ఆ రౌద్రమైనటువంటి కర్మ అంటే క్రూరమైనటువంటి కర్మను చేసేటువంటి వాడు అయినటువంటి రావణుణ్ణి బంధువులతో సహా యుద్ధంలో సంహరించి రాఘవుడు త్వాం నిన్ను స్వపురీం నయిత ధ్రువం, ఇది తప్పకుండా జరుగుతుంది. ఏమిటంటే తన యొక్క పురానికి తీసుకువెళతాడు, తన నగరాన్ని తీసుకువెళ్తాడు. అంటే మామూలు అయోధ్యకు తిరిగి తీసుకువెళ్తాడమ్మా నిన్ను, స్వపురం అయినటువంటి అయోధ్యకు తీసుకువెళ్తాడు అనేటువంటి అర్థం అది. అయితే ఇందులో స్వపురం అంటే అసలు వైకుంఠం, అంటే రావణుని యొక్క సంహారం కోసమే కదా అవతరించినటువంటిది. ప్రత్యేకంగా బ్రహ్మాది దేవతలు వెళ్ళి ఆయన వేడుకుంటే తప్పకుండా వస్తాను నేను అని చెప్పాడు. ఎందుకంటే జయ విజయుల యొక్క 3 జన్మల వరకు ఆయన తప్పకుండా దిగి రావాలి. ఎందుకంటే ఆయనే మాత్రమే వాళ్ళని ఆ రాక్షసులుగా ఉన్నటువంటి జన్మల నుంచి మోక్షం కల్పించగలడు ఆయన, మళ్ళీ తన సేవలోకి వచ్చేటువంటి వాళ్ళకి. అందువల్ల తప్పకుండా ఆయన దిగి రావాలి. అదే ఆ లీలా విశేషం. అంటే సీతారాములుగా అవతరించి ఉన్నారు కాబట్టి ఆ విషయం హనుమంతుడికి తెలుసు. హనుమంతుడికి తెలియనటువంటి విషయం ఏముంది? ఆయనకి ఆ రాముని యొక్క అవతారతత్వం, సీతారాములు ఎవరు అనేటువంటిది అవన్నీ కూడా తెలిసినటువంటి వాడు కదా ఆయన. అందువల్ల ఆయన అంటున్నాడు, ధ్రువం స్వపురీం నయిత, తప్పనిసరిగా స్వపురీం తన యొక్క పురము, తన యొక్క ధామం అటువంటి దానికి తప్పకుండా తీసుకువెళ్తాడు. అంటే ముందు అయోధ్యకు వెళతారు, కొంతకాలం రాజ్యం పరిపాలించిన తర్వాత అప్పుడు మళ్ళీ స్వధామమైనటువంటి వైకుంఠానికి తీసుకువెళ్తాడు. ఇది ధ్రువం, తప్పనిసరిగా జరిగేటువంటి పనే. ఎందుకంటే అందుకోసమే కదా అసలు అవతరించింది అని చెప్పేట సీతమ్మవార్త. యత్తు రామో విజానీయాద్ అభిజ్ఞానం నస్య ప్రదాతుం దత్వమర్హసి. అందువల్ల ఓ తల్లి, నువ్వు ఏదైతే రాముడికి చాలా ప్రసన్నత కలిగిస్తుందో, తర్వాత ఏదైతే రామునికి చాలా బాగా తెలుసు పరిచయమైనటువంటి వస్తువు, అలాంటిది ఏదో ఒక వస్తువు నువ్వు అభిజ్ఞానంగా నాకు ఇవ్వవలసింది. రామో విజానీయాద్ అభిజ్ఞానం. అనిందితే అంటే ఎటువంటి నిందనీయమైనటువంటి చరిత్ర లేనటువంటి దానా అనిందితే అని ఆయనకి ప్రీతి కలిగించేటువంటి విధంగా ఏదైనా సరే నువ్వు ఇవ్వవలసింది అభిజ్ఞానంగాను. అలా ఇవ్వడానికి త్వం అరసి, అలా ఆయనకి ప్రీతి కలిగించేటువంటి చేయడం కోసం అర్హత ఎవరికి ఉంది? నీకే ఉంది అని అర్థం. త్వం అర్హసి అంటే నువ్వే అర్హురాలివి. స్వామి ప్రీతికరం చేయవ అంటారు కదా. స్వామికి ఆయనకి ప్రీతి కలిగించేటువంటిది అమ్మవారే కదా, అందుకని నువ్వే ఇవ్వాలి అంటున్నాడు. సా అభివీక్ష్యది సర్వ వేణ్యుద్గ్రధనముత్తమం
ముక్త్వా వస్త్రాద్ దదౌ మహ్యం మణిమేతం మహాబల. సా అప్పుడు ఆ అమ్మవారు సీతాదేవి సర్వాదిశ అభివీక్ష్య అన్ని వైపులా చూసిందట, అన్ని దిక్కులకి చూసింట ఆవిడ. చూసి వేణ్యు ఉద్గ్రధనముత్తమం, వేణి అంటే జడ, ఆ జడలో ఉన్న ముడికి వేసుకున్నటువంటి ఆభరణం ఉత్తమమైనటువంటిది. దాన్ని వస్త్రాత్ ముక్త్వా దదౌ మహ్యం. వస్త్రాత్ ముక్త్వా అంటే ఆమె వస్త్రంలో కట్టి ఉన్నది అది. దాని నుంచి ముక్త్వా అంటే విమోచనం కలిగించి బయటికి తీసి మహ్యం దదౌ నాకు ఇచ్చింది. ఏతం మణి, ఈ మణిని. ఓ మహాబలుడా, ఇందులో అన్ని దిక్కులకి చూడడం ఎందుకు? వస్త్రంలో కట్టినటువంటి మణిని ఎదురుగుండా ఉన్నటువంటి వాడికి ఇవ్వదలుచుకున్నప్పుడు అది తీసేసి ఇచ్చేయచ్చు. మరి సర్వాదిశ సమభివీక్ష్య, అన్ని దిక్కులు కూడా బాగా చూసి పరిశీలించి అని అంటే మామూలుగా ఏమనిపిస్తుంది మనకి? వెంటనే అన్ని వైపులా చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు, అందుకని ఒకవేళ ఎవరన్నా చూస్తున్నారేమో, వాళ్ళెవరు చుట్టలేదు కదా అని ఒకసారి వాళ్ళందరినీ చూసి అప్పుడు మళ్ళీ జాగ్రత్తగా రహస్యంగా ఆ వస్త్రం లోపల కట్టుకున్నటువంటిది అంటే బయటికి పెట్టుకోలేదు ఆవిడ ఆభరణాన్ని, అది కనిపించకుండా వస్త్రంలో కట్టుకుంది. అది తీసి ఇచ్చింది అని మామూలుగా మనం అదే అన్ని వైపులు చూడడం ఎందుకు దిక్కులో నేను. అయితే ఇక్కడ ఈ చూడామణి అనేటువంటిది అది దివ్యమైనటువంటిది మణి. అది అసలు ఉద్భవించడమే పాల సముద్రం నుంచి ఉద్భవించింది, సముద్రం నుంచి వచ్చినటువంటిది ఇది. అటువంటి దివ్యమైనటువంటి మణి అంటే దేనికి చిహ్నం? అది అంటే ఆ జ్ఞానానికి చిహ్నమైనటువంటిది. ఏమిటా జ్ఞానం అంటే? అన్నిటికీ కూడా మూలమైనటువంటి జ్ఞానం, అన్ని శాస్త్రాలకి అన్ని రకాలైనటువంటి దానికి కూడా మూలమైనటువంటిది. అంటే ఏది కనుక తెలుస్తుంటే అన్నీ తెలుస్తాయో, ఏ జ్ఞానం కనుక ఉన్నట్టయితే, ఏ జ్ఞానం అంటే భగవత్తత్వమే అది. ఆ భగవత్తత్వం అనేటువంటిది, ఆ జ్ఞానం అనేటువంటిది అది కనుక తెలుసుంటే మిగతా అన్నీ తెలుస్తాయి. ఏ శాస్త్రమైనా ఏదైనా బోధపడుతుంది, అన్నీ తెలుస్తాయి అన్నమాట. అటువంటి జ్ఞానం అన్నమాట అది. ఆ జ్ఞానానికి చిహ్నమే ఈ దివ్యమైనటువంటి మణి అనేటువంటిది. ఇక్కడ ఏంటంటే ఏది కనుక తెలిస్తే అన్నీ తెలుస్తాయో అనేటువంటిది ఒక తమాషా అయినటువంటిది. మనకి ఉపనిషత్తుల్లో కొన్ని కథలు ఉంటాయి. అట్లాంటి కథల్లో ఒక చోట ఒక ఋషి వాళ్ళ కుర్రవాడిని అడుగుతాడు. వాడంతా నేర్చుకొచ్చిన తర్వాత ఏది తెలుసుకుంటే అన్నీ కూడా తెలవడం అనేటువంటిది ఉంటుందో అటువంటి తెలుసుకున్నావా అని అడుగుతాడు. ఏన శృతేన మతేన విజ్ఞాతేన సర్వం శృతం మతం విజ్ఞాతం భవతి. అంటే ఏది వింటే, ఏది బుద్ధిలోకి వస్తే, ఏది తెలుసుకుంటే సమస్తం తెలుస్తాయో అటువంటి తెలుసుకున్నావా అంటే ఆ పిల్లవాడు అన్నీ చదువుకున్నాను, అన్ని శాస్త్రాలు తెలుసుకున్నాను, అన్నీ నేర్చుకున్నాను అంటాడు కదా. అయితే ఏది నేర్చుకుంటే అన్నీ నేర్చుకున్నట్టు అవుతుంది, అది నేర్చుకున్నావా అంటాడు, అది తెలుసుకున్నావా అని. అలాగే మనకి
చదువులలో మర్మం నెల్ల చదివితి తండ్రి. అన్నిట్లోనూ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి మర్మము అంటే గూఢంగా ఉన్నటువంటిది దాన్ని చదివానన్నాడు. అది ఏమిటిది? భగవతత్వం అయినటువంటి భగవంతుడి యొక్క తత్వమే సమస్తానికి మూలమైనటువంటిది. ఈ మణి దానికి చిహ్నం. అందుకని అన్ని దిక్కులు వైపు చూసి తర్వాత ఈ మణి ఇవ్వడం అనేటువంటిది ఏమిటంటే అంతా నిండి ఉన్నటువంటి తత్వం యొక్క అంతా నిండినటువంటిది భగవతత్వం. దాని యొక్క ప్రతీకగా ఉన్నటువంటిది ఈ మణి అని అన్నమాట. అది ఇవ్వడం అంతటా నిండి ఉన్నటువంటిది. ఇందుకలడు అందులేడను సందేహంబు వరదన్నాడు కదా. అలాగా అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో ఆ తత్వం అంతా నిండి ఉన్నటువంటిది అని అన్వేపులు చూడడం అనేటువంటిది దానికి అనమాట. అందుకు చూసింది ఆవిడ. అంతేగాని రాక్షస స్త్రీలు చూస్తున్నారా లేదా, వాడు చూస్తే ఏమవుతుందో అనేటువంటి ఆ భయం అని కాదు. హనుమంతుడికి ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం అనేటువంటిదే ఆవిడ ఉద్దేశం. అందుకని ఆ పరిపూర్ణ జ్ఞానం అనేటువంటిది అంతటా నిండి ఉంటుంది భగవతత్వం అనేటువంటిది. ఆ జ్ఞానమే దానికి ప్రతీకగా దాని చిహ్నంగానే ఈ మణి. పైగా ఈ మణి ఎక్కడ ధరించేటువంటిది? చూడామణి అంటే అన్నిటికంటే పైన ఉన్నటువంటి భాగంలో ధరించేటువంటిది. అంటే వేణి అంటే ఈ జడని ఇలా ముడి వేసుకుని దానిపైన ధరించేటువంటిది. అంటే ఏమిటి? మన లోపల ఉన్నటువంటి దాంట్లో కూడా హయ్యెస్ట్ పాయింట్ పైన ఉన్నటువంటిది సహస్రారం దగ్గర ఉన్నటువంటిది. అందుకని ఆ సహస్రారం దగ్గర ఉన్నటువంటిది ఏమిటి? భగవద్ అనుభూతి అయినటువంటిది. అందుకని ఆ భగవంతుని యొక్క అనుభూతి ఎక్కడైతే మనకి అనుభూతం అవుతుందో అటువంటి చోట అలంకరింపబడేటువంటిది ఈ మణి. అందుకని ఈ మణి దానికి చిహ్నం అన్నమాట. అటువంటి దాన్ని వస్త్రంలో కట్టి ఉన్నటువంటిది నుంచి తీసి బయటికి ఇచ్చిందని చెప్తున్నాడు కదా. వస్త్రాత్ ముక్త్వా ఆ వస్త్రములలో కట్టినటువంటి దాన్ని ఆ ముడి విప్పి బయటికి తీసి ఆ మణిని ఇచ్చింది అని. ఇక్కడ వస్త్రములు అంటే ఏమిటి? మన చుట్టూ ఉన్నటువంటి ఆవరణములు అన్నమాట. అంటే లోపల ఉన్నటువంటిది ఆత్మతత్వమే, ఆత్మజ్యోతి అయినటువంటిది ఆ మణి. ఈ ఆత్మ యొక్క ప్రకాశం అనేటువంటి దాని చుట్టూ ఉన్నటువంటి ఆవరణలు అనేటువంటివి ఈ మిగతా ఉన్నటువంటివి మనం మనస్సు, ఇంద్రియాలు, శరీరము ఇవన్నీ కూడా ఆవరణలు. అందుకని ఏం చేస్తుంది? ఆ ఆవరణ లోపల ఉన్నటువంటి దాన్ని బయటికి ఆ ముళ్ళని తీసేసి ముక్త్వా వస్త్రాత్, ఇవన్నీ వస్త్రములు అన్నమాట. వస్త్రాలంటే మనం వేసుకునేటువంటి వస్త్రాలు కూడా మన ఆవరణాలేగా, మనం చుట్టుకునేటువంటివేగా. అందుకని వాటన్నిటినీ కూడా తొలగించి వాటి నుంచి బయటికి తీసి, ముక్తం అంటే బయటికి తీసి, అంటే ఆ ఆత్మ తేజస్, ఆత్మజ్యోతి అయినటువంటి ఆ తత్వాన్ని హనుమంతుడికి అందజేసింది. ఆ రూపంలో, ఆ మణి రూపంలో ఇచ్చిందనమాట. అదే అందులో ఉన్నటువంటి విశేషం. అంటే అప్పటికి హనుమంతుడి యొక్క ఆ ఉపాసన అనేటువంటి దానికి సంపూర్తి అయిందనమాట. సంపూర్ణత్వం అప్పుడు కలిగింది. ఆ శ్రీ విద్యోపాసనకి పూర్తిగా సంపూర్ణమైనటువంటి స్థితి అమ్మవారు ఇచ్చినటువంటి ఆ ఆత్మజ్ఞానం, ఆత్మజ్యోతి అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఈ మణి రూపంలో ఆయనకి ఇచ్చింది. దీని యొక్క ప్రభావం చేతే మళ్ళీ ఆయన సముద్రాన్ని మళ్ళీ ఇటు నుంచి దాటాడు. మళ్ళీ ఈ శక్తి అమ్మవారి యొక్క శక్తి వల్లే. వచ్చేప్పుడు స్వామివారు ఇచ్చినటువంటి ఉంగరం కూడా అదే. ఎందుకంటే ఆయన ఆ పైనుంచి వస్తున్నాడు, ఉత్తరం వైపు నుంచి వచ్చాడు కదా, సహస్రారం నుంచి కిందకి రావడం కోసం వస్తున్నాడు. అప్పుడు ఆయన అరిచి పంపించాడు స్వామి. అది తీసుకొచ్చి అమ్మవారికి అందించాడు ఆయన. మళ్ళీ ఇటు అమ్మవారు అందిస్తున్నటువంటి దీన్ని తీసుకెళ్ళి స్వామివారికి అందిస్తున్నాడు. అంటే ఏమైంది? ఆయనను ఆవిడ కూడా ఇద్దరు కూడా ఆ తత్వాన్ని ఇద్దరూ ప్రసాదించారన్నమాట హనుమంతుడికి. అందుకని ఇద్దరి చేత అనుగ్రహింపబడ్డాడు హనుమంతుడు. అది దానిలో ఉన్నటువంటిది.
ఇది మనకి గూఢంగా ఉంటాయి కొన్ని, అవి కొన్ని తెలియక కొన్ని ఆచారాలు కూడా అట్లా ఉంటాయి. ఉదాహరణకి మనం తీర్థయాత్రలు చేసేప్పుడు కాశీ రామేశ్వరం ఈ రెండు వీటి తిరిగి యాత్రలు చేసేటువంటి వాళ్ళు కాశీకి వెళ్ళి అక్కడ గంగాజలం తీసుకుని రామేశ్వరం వెళ్ళి అక్కడ సముద్రంలో కలిపి మళ్ళీ అక్కడ సముద్ర జలంలో ఉన్నటువంటి జలాన్ని తీసుకుని పుణ్యజలాన్ని తీసుకుని మళ్ళీ కాశీ వచ్చి ఇక్కడ కలపడం అనేటువంటి చేసి అప్పుడు యాత్ర పూర్తి అయింది అనేటువంటి దాన్ని చేస్తారు ఇప్పటికీ కూడా. కానీ ఎందుకు అలాగా అంటే ఇగో ఇదన్నమాట, ఇది కూడా అలాంటిదే. దీనికి చిహ్నాలే అవన్నీ కూడా. అదేమో ఉత్తరం వైపు, ఉత్తరం అనేటువంటిది దక్షిణం. అంటే ఆ పైనుంచి కిందకి వచ్చి మళ్ళీ ఈ కింద నుంచి అందుకున్నటువంటిది మళ్ళీ పైకి వెళ్ళి అక్కడ మళ్ళీ సమర్పణ చేయాలన్నమాట. అందుకని అమ్మవారి చేత పొందినటువంటి దీన్ని మళ్ళీ స్వామివారికి సమర్పణ చేయడమే. అది ఆయన తను ఉంచేసుకుంటే ఉండేది కాదు. అది అభిజ్ఞానం, అది జ్ఞానమేగా. మరి అభిజ్ఞానం అంటే అభి అంటే ఎదురుగా, అసలు స్వరూపం అనేటువంటిది ఆ ఎదురుగా ప్రకాశించేటువంటిది అభిజ్ఞానం అంటే. అందులో అంత విశేషం ఉందన్నమాట. అందులో ఆ విధంగా ఇచ్చింది ఆవిడ. అందుకని అటువంటిది ఇచ్చింది నాకు ఈ మణిని అని ఓ మహాబల అంటున్నాడు రాముణ్ణి. హనుమంతుడు సంబోధన ఇక్కడ ఏం చేశాడు? మహాబల, ఓ మహాబలవంతుడా అంటే ఏంటి పెద్ద విశేషం ఉంది? మహాబలవంతుడు అంటే ఏదో మహా అన్నట్టుగాను. అంటే ఇక్కడ మనం చూసారా, బలం విష్ణు ప్రవర్ధతాం అంటూ ఉంటారు. అంటే ఏంటి? విష్ణువు యొక్క బలం అనేటువంటిది వర్ధిల్లు కాక అని. విష్ణు యొక్క బలం వర్ధిల్లు కాక అని మనం అంటే పెద్ద ఏమిటంటే మనం అనడం కాదు, మనలో లోపల అనిపించేటువంటి వాడు అంతా కూడా ఆయన అంతర్యామిగా ఉన్నటువంటిది, ఆయనగా అంతా వ్యాపించినటువంటి వాడు. అందుకని ఆ విష్ణు యొక్క బలం వర్ధిల్లు కాక అంటే అలా అంటున్నప్పుడు మనం కూడా అందులో ఆ తత్వంలో ఉంటాం మనం. అలా ఇక్కడ మహాబలం ఆయనే కదా. పైగా ఇప్పుడు సీతమ్మవారు ఇచ్చినటువంటి ఆ అభిజ్ఞానం అనేటువంటిది, ఆవిడ ఇచ్చినటువంటి ఆ తేజస్సు అనేటువంటిది కూడా హనుమంతుని ఇంకా బలవంతుని చేసింది. ఎందుకంటే రాబోయేటువంటి రాక్షస సంహారం అనేటువంటి యుద్ధంలో మరి హనుమంతుడు తర్వాత ఆయన ద్వారా ఇవన్నీ పొందినటువంటి జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు అందరూ కూడా దీన్ని పొందుతారన్నమాట. అలా అందరికీ కూడా ఈయన ద్వారా అందింది అది. ప్రతిగృహ్యమణిం దౌర్భ్యాం తవ హేతో రఘుప్రియ శిరసా సంప్రణమ్య ఏనం అహం ఆగమనే త్వరే. అప్పుడు అమ్మవారిలో ఇచ్చేప్పటికీ నేను రెండు చేతులు దోసిలి బట్టి దౌర్భ్యాం తవ హేతో, నీ కారణం చేత అంటే నీకు అందించడం కోసం ఆ మణిని ప్రతిగృహ్య ఆమె నుంచి అందుకుని అప్పుడు శిరస సంప్రణమ్యేనం ఏనాం అహం ఆగమనే త్వరే. అప్పుడు నేను తిరిగి త్వరగా బయలుదేరాలి అనేటువంటి దాంతో వెంటనే అమ్మవారికి శిరస్సు వంచి ప్రణామం చేశాను. గమనే చ కృతోత్సాహం అవేక్ష్య వరవర్ణిని వివర్ధమానం చ హిమాం ఉవాచ జనకాత్మజ. ఇంకా బయలుదేరదాం అనేటువంటి ఉత్సాహంతో, ఆ ఉత్సాహం ఏమిటి తిరిగి అంటే మళ్ళీ అమ్మవారి దర్శనం అయింది, ఆమె అనుగ్రహం పొందడం అయింది. మళ్ళీ అమ్మవారి దర్శనం తర్వాత మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకోవాలి కదా. దానికి ఆ ఉత్సాహంతో గమనే కృతోత్సాహం, తిరిగి వెళ్ళాలనేటువంటి దాంట్లో ఉత్సాహంతో ఉన్నటువంటి నన్ను అవేక్ష, పైగా ఎలా ఉన్నాను? వర్ధమానం హి మాం. వర్ధమానం అంటే బాగా పెరుగుతున్నటువంటి నన్ను. ఈ వర్ధమానం అనేటువంటిది ఏమిటి అంటే ఈ శరీరం తిరిగి మళ్ళీ రావాలంటే, సముద్రం దాటాలంటే శరీరం మళ్ళీ పెంచాలి. అంతేకాదు ఇప్పుడు ఆమె అందించినటువంటి ఆ ఆత్మజ్ఞానం, ఆ దివ్య జ్ఞానంతో ఈయన ఇంకా వృద్ధి పొందుతున్నాడు. ఇంకా ఈయన కూడా ఆ సర్వవ్యాపిత్వం అనేటువంటి దాంట్లోకి వెళ్తున్నాడు అనమాట. అందుకని బాహ్యమైనటువంటిది లోపల జరుగుతున్నటువంటిది రెండు కూడా అక్కడ ఉన్నాయి. ఆ రెండింటికి చేస్తుందన్నమాట వర్ధమానం అంటే.
మామువాచ జనకాత్మజ. అప్పుడు జనకాత్మజ అనేటువంటి ఆమె నాతో ఇలా అంది. పైగా ఎలా ఉంది ఆవిడ? అశ్రుపూర్ణముఖి దీనా బాష్పగద్గద భాషిణి. కళ్ళ నిండా నీళ్లు నిండి ఉన్నాయి. అశ్రుపూర్ణ ముఖి దీన, ఆవిడ యొక్క వదనం దీనంగా ఉంది. బాష్పగద్గద భాషిణి, ఆవిడ స్వరం గద్గదంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి కంటి నిండా దుఃఖం వల్ల కానీ ఆనందం వల్ల కానీ కంటి నిండా నీళ్ళు వస్తాయో మన కంఠస్వరం గద్గదం అవుతుంది. ఆ విధంగా గద్గదమైనటువంటి స్వరంతో మాట్లాడుతుంది ఆవిడ. మమోత్పతన సంభ్రాంత శోకవేగ సమాహత. మమ ఉత్పతన సంభ్రాంత అంటే నేను ఇంకక్కడి నుంచి ఎగరబోతున్నాను, ఎగరబోతున్నటువంటి నన్ను చూసి సంభ్రాంత అటువంటి స్థితిలో ఉండి శోకవేగ సమాహత, శోకం యొక్క వేగంతో ఆహత. ఆవిడ ఆ శోకం తీవ్రంగా ఉంది. మళ్ళీ అయ్యో వెళ్ళిపోతున్నాడు, కుమారుడు బయలుదేరి వెళ్ళిపోతుంటే ఎట్లా ఉంటుంది? కుమారుడు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు తిరిగి, మరి ఇప్పుడు ఎలా ఉంటుంది? ఎందుకని శోకవేగేన, శోకం బాగా ఉంది ఆవిడికి. మామువాజు రథ సీత సభాగ్యోసి మహాకపే. అప్పుడు ఏమందంటే సీతాదేవి ఈయనతో, ఓ కపిశ్రేష్ఠుడా, నువ్వు చాలా భాగ్యవంతుడు అయ్యా, నువ్వు నీ భాగ్యం చాలాను, నీ భాగ్యవంతుడు నువ్వు చాలా భాగ్యవంతుడైనటువంటి వాడివి, నీ భాగ్యం. ఎందుకంటే నువ్వు ఒకటి ఈ జ్ఞానం పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందుకున్నావు. తర్వాత ఇప్పుడు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోబోతున్నావు మళ్ళీ, అందువల్ల నువ్వు చాలా భాగ్యవంతుడివి అంటుంది ఆవిడ. యద్రక్ష్యసి మహాబాహుం రామం కమలలోచనం. నువ్వు త్వరలో వెళ్ళి ఆ కమలాక్షుడైనటువంటి రామచంద్రుణ్ణి నువ్వు దర్శించబోతున్నావు. లక్ష్మణం చ మహాబాహుం దేవరం మే యశస్వినం. యశస్వి అయినటువంటి నా మరిది అయినటువంటి లక్ష్మణుని కూడా నువ్వు దర్శించబోతున్నావు. వాళ్ళిద్దరి యొక్క దర్శనాన్ని పొందబోతున్నావు నువ్వు. అందుకని నువ్వు చాలా భాగ్యవంతుడివి అంటుంది. అది అసలైన భాగ్యం అంటే. సభాగ్యో అసి అంటే భాగ్యవంతుడైనటువంటి వాడివి అని. నిజమైనటువంటి భాగ్యం అనేటువంటిది ఏమిటి అంటే అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడే ప్రత్యక్షంగా ఆయన తనకి దృష్టిగోచరుడైనటువంటి వాడు ఆయన యొక్క సన్నిధికి వెళ్ళడం, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడం అంటే అంతకంటే భాగ్యమైనటువంటిది ఇంకోటి లేదుగా. అదే నిజమైనటువంటి భాగ్యం అంటే. ఇక్కడ అమ్మవారు అనుగ్రహాన్ని పొందాడు, సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని, అది భాగ్యం. సీతయా ప్యేవముక్తోహం అబ్రువం మైథిలీం తథా. ఈ విధంగా ఆ సీతాదేవి, మిథిలేశ్వరుడైనటువంటి జనకుని కూతురైనటువంటి సీతాదేవి ఈ విధంగా అనగానే, పృష్ఠమారోహ మే దేవి. అప్పుడు ఆవిడతో అన్నట్ట మళ్ళీలా హనుమంతుడు, పృష్ఠమారోహ మే దేవి క్షిప్రం జనకనందిని యావత్తే దర్శయామ్యద్య ససుగ్రీవం సలక్ష్మణం రాఘవం చ మహాభాగే భర్తారం అసితే క్షణే. ఓ అసితే క్షణ అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అసితే క్షణ అంటే సీత అంటే తెల్లని, అసిత అంటే నల్లని. ఆ నల్లని దీంతో ఉన్నటువంటి చూపులు కలిగినటువంటిది అసితే క్షణ అంటే.
అందుకని ఇందాక ఆవిడ నువ్వు మహాభాగ్యవంతుడివి అంది కదా, ఎందుకంటే రాముడిని లక్ష్మణుడిని చూడబోతున్నావు, నువ్వు మహాభాగ్యవంతుడివి అని. ఇప్పుడు ఈయన కూడా అమ్మవారిని మహాభాగే ఓ మహాభాగా అంటున్నాడు ఈయన. అంటే ఏమిటి మరి, రామలక్ష్మణ్ దర్శనం చేయబోతున్నావు కాబట్టి నువ్వు మహాభాగ్యవంతుడివి అందుకే అమ్మవారు. మరి ఇప్పుడు మహాభాగ్యురాలా ఆ మహాభాగా అంటున్నాడు ఆవిడ్ని. అదేమిటి మరి ఎలాగవుతుంది అంటే అప్పుడు ఏమంటున్నాడంటే ఈయన, అమ్మా పృష్ఠం ఆరోహమే, ఎందుకంటే నీవు స్వామిని చూడడం కోసం మరి నువ్వు కూడా ఎంత తొందరగా చూస్తావు అనుకుంటున్నావు కదా, అందుకని నా వీపు మీద ఎక్కువ. పృష్ఠం ఆరోహమే దేవి, నా వీపు మీద ఎక్కమ్మా జనకనందిని. యావత్తే దర్శయామ్యద్య, వెంటనే నిన్ను తీసుకువెళ్ళిపోతే దర్శయామ్యద్య సుగ్రీవం సహ లక్ష్మణం రాఘవం, సుగ్రీవుడు లక్ష్మణుడితో కూడినటువంటి రామచంద్రుడి యొక్క దర్శనం అయిపోతుంది. నేను ఆయన ఎప్పటిదాకా ఎందుకు, ఇప్పుడు వెంటనే ఆయన దర్శనం చేసుకోవచ్చు. అప్పుడు నువ్వు కూడా మహాభాగ్యురాలైనటువంటి దానివే. భర్తారం, పైగా నీ భర్త ఆయన దర్శనం నువ్వు వెంటనే చేసుకోవచ్చు. అందుకని తీసుకెళ్ళమంటే నేను వెంటనే తీసుకెళ్తాను అన్నాడు. అప్పుడు ఆవిడేమందంటే, సా అబ్రవీన్ మాం తతో దేవి నైషు ధర్మో మహాకపే. అప్పుడు ఆ అమ్మవారు ఆ దేవి మాం సా అబ్రవీత్, ఆవిడ నాతో ఇలా అంది, ఏమని, ఓ మహాకపి, ఓ కపి శ్రేష్ఠుడా, నైషు ధర్మ, ఇది ధర్మం కాదు అలా రావడం అనేటువంటిది. ఏమిటి ధర్మం కాదు, ఎందుకని, ఎత్తే పృష్ఠం శిషేవేహం స్వస్య హరిపుంగవా, ఓ హరిశ్రేష్ఠుడా, హరిపుంగవ. హరి అనేటువంటి పదం ముఖ్యంగా ఎవరిది, భగవంతుడిది. నారాయణుడు లేక విష్ణువు, ఆయన్ని భగవంతుని హరి అంటాం కదా. కానీ ఇక్కడ వానరు కూడా హరి అంటాం. ఇక్కడ మళ్ళీ ఆ పదం ఎందుకు వాడిందంటే నీలో పనిచేసేటువంటిది ఆయన పరమాత్మ యొక్క వెలుగే కదా. అందుకని ఓ శ్రేష్ఠుడా, నీతో రావడం అనేటువంటిది ధర్మం కాదు ఇప్పుడు. ఎందుకని, ఎత్తే పృష్ఠం శిషేవేహం స్వవశ హరిపుంగవ. స్వవశ అంటే నా వశంలో ఉన్నటువంటి నేను నీతో ఇప్పుడు బయలుదేరి రావడం అనేటువంటి ధర్మం కాదు అంటుంది. ఎందుకు ధర్మం కాదు అనేటువంటిదంటే, రావణాసురుడు ఎవరు చూడకుండా దొంగతనంగా ఈవిని ఎత్తుకొచ్చాడు కదా. మళ్ళీ ఇప్పుడు అలాగే వాడు చేసినట్టుగానే దొంగతనంగా ఎవరికి కనబడకుండా వెళ్ళిపోవడం అనేటువంటి ధర్మం ఎందుకు అవుతుంది? అదొక కారణం. రెండో కారణం ఇంతకు ముందు ఒకసారి చెప్పింది. అంతకు ముందే ఆయన, అమ్మ నువ్వు నా పృష్ఠం నా వీపీకి కూర్చో, వెంటనే తీసుకెళ్ళిపోతా అంటే వాడు చెప్పింది కదా. అప్పుడు రాముడు స్వయంగా రావాలి, ఆయన రావాలి, రావణ సంహారం, రావణాది రాక్షసులు, రావణ కుంభకర్ణులు, మిగతా రాక్షసులు అనేటువంటి సంహారం చేయాలి, ఆయన తీసుకెళ్ళాలి. కానీ అలా నువ్వు తీసుకెళ్ళిపోతే వచ్చేసేటువంటిది ఎలా ధర్మం అవుతుంది అని అప్పుడు చెప్పింది. ఇప్పుడు కూడా చెప్తోంది అనమాట, ధర్మం కాదు రావడం. ఇక్కడ ఏమిటంటే, స్వవశ శిషేవేహం, నేను నా వశంలో ఉన్నటువంటి నేను, స్వవశ నా అంతటా నేనుగా నీతో ఇప్పుడు రావడం ఇలాగనేటువంటిది అది ధర్మం కాదు. అంటే ముఖ్యమైనటువంటి కారణం అది. వాడు అధర్మం చేశాడు, వాడు రావణాసురుడు అలాగే తీసుకొచ్చాడు ఎవరికి కనపడకుండా. కానీ మరి ఇప్పుడు మనం కూడా వాళ్ళెవరు, ఆ రాక్షస స్త్రీలు కూడా అందరూ కూడా ఒక నిద్రావస్థలో ఉన్నారు. అసలు ఇదంతా వాడు తెలియదు కదా. మరి వాడికి తెలియదు, ఎవరికి తెలియకుండా ఆయన తీసుకెళ్ళిపోవచ్చు. కానీ మనం కూడా వాడు చేసిన పని చేస్తే ధర్మం ఏముంటుంది అనేటువంటిది అనమాట.
ఇంకా ఏమంటుందంటే పురాచ యదహం వీర స్పృష్ట గాత్రేషు రక్షస తత్రాహం కిం కరిష్యామి కాలేన కాలేన ఉపపీడిత. పూర్వం అంటే వాడు నన్ను తీసుకొచ్చినప్పుడు, వాడు రావణుడు నన్ను తీసుకొచ్చాడు అక్కడి నుంచి, ఇలాగా ఎవరు చూడకుండా ఎవరికి తెలియకుండా తీసుకొచ్చాడు కదా వాడు తీసుకొచ్చినప్పుడు రాక్షసుడైనటువంటి వాడి చేత గాత్రేషు స్పృష్ట నా శరీరాన్ని స్పృశించాడు వాడు. తత్ర అప్పుడు అక్కడ కిం కరిష్యామి నేనేం చేయలేని స్థితిలో ఉన్నాను. కాలేన ఉపనిపీడిత కాలం చేత పీడింపబడినటువంటి దాన్ని ఆ విధంగాను దాని చేత ఇలాగా తీసుకురాబడ్డాను వాడి చేత. అంటే ఇదేమిటంటే కాలం చేత తీసుకురాబడ్డానంటే అక్కడ తప్పనిసరిగా వాడితో ఇక్కడ రావాల్సినటువంటిది ఉంది, అదే అర్థం లోపల. అక్కడ వాడు తీసుకొచ్చాడు, వాడు నన్ను పట్టుకునే తీసుకొచ్చాడు, వాడు నా శరీరాన్ని తాకాడు, పట్టుకున్నానికి తీసుకొచ్చాడు. కానీ అప్పుడు వాడు వెంట రావడం అనేటువంటిది కాలేన నిపీడిత కాలం చేత పీడింపబడినటువంటి దాన్ని, అంటే కంపెల్డ్ బై ది టైం అన్నమాట. కాలం అనేటువంటి నిర్ణయం అంటే ఏమిటి, అప్పుడు తప్పనిసరిగా వస్తేనేగా తర్వాత ఈ కథ అంతా నడిచేటువంటిది. అప్పుడు రాకుండా ఉంటే కథే లేదు, గాలివాన లేకపోతే కథే లేదన్నట్టుగా ఉంటుంది. అందుకని అమ్మవారు రావణాసుడితో అప్పుడు రాకపోతే కథ అంతా ఎక్కడుంది, ఏమి ఉండదు. ఇంకా అసలు రామాయణం రాయాల్సినటువంటిది ఏమి ఉండదు, ఏముంటుంది అసలు కథ. అందుకని కాలేనని పీడిత. అప్పుడు నేను ఇప్పుడు ఏమిటంటే అప్పటికి తేడా ఏం చెప్తుంది, ఇప్పుడు స్వవశ, ఇప్పుడు నేను నా వశంలో నేనున్నాను, అప్పుడు కాలం యొక్క వశంలో ఉన్నాను. ఇది దాని తేడా. కాబట్టి ఇప్పుడు రావడం రాకపోవడం అనేటువంటి నిర్ణయం నేను చేసుకోవచ్చు, నీతో రావడమా రాకపోవడం అనే నిర్ణయం నేను తీసుకోవచ్చు. కానీ అప్పుడు వాడితో వెళ్ళడం అనేటువంటిది కాలవశం, తప్పదది. ఎందుకంటే వాడి శాపంతో వాడు రాక్షసుడై ఉన్నాడు, వాడి కంచి విముక్తి చెందాలంటే తప్పదు, అవన్నీ కూడా ఉన్నాయి కదా మరి. అందుకని తత్రాహం కిం కరిష్యామి కాలేన ఉపపీడిత. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, మామూలుగా వ్యాఖ్యానం చెప్పేటువంటి వాళ్ళ అర్థం ఎలా ఉంటుందంటే, పరపురుషుడితో నేను ఎలా వెళ్తాను, అసలు పరపురుషుడైనటువంటి వాడితో, రాముడు కన్నా నా భర్తతో తప్ప మిగతా పరపురుషుడైనటువంటి వాడితో వాడు ముట్టుకుని వాడితో నేను ఎలా వెళ్తాను అని అన్నట్టుగా ఉంటుంది. కానీ అందరూ ఆమె యొక్క బిడ్డలే, ఆవిడ జగన్మాత. అప్పుడు పరపురుషుడు అనేటువంటిది ఎలా ఉంటుంది, తన పిల్లలైనటువంటి వాళ్ళు ఎవరైనా ఆవిడ స్పృశించవచ్చు. అప్పుడు పురుషుడు ఒక్కడే, రాముడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే కదా. మిగిలినటువంటి వాళ్ళందరూ వాళ్ళ బిడ్డలు. అందుకని పరపురుషుడు అనేటువంటిది అర్థం అలా కాదు. అంటే మామూలుగా చెప్పుకునేటువంటి అర్థం అది, కానీ అది కాదు. గచ్చత్వం కపిశార్దూల ఎత్రతౌ నృపతే సుతౌ. అందుకని ఓ కపిశ్రేష్ఠుడా, ఇప్పుడు నీతో నేను రావడానికి సిద్ధంగా లేను, ఎందుకంటే ధర్మం కాదు కాబట్టి. అందుకని త్వం గచ్చ, ఓ కపిశ్రేష్ఠుడా నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికి, ఎక్కడైతే తౌ నృపతే సుతౌ, ఆ రాజకుమారులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి నువ్వు వెళ్ళవలసింది ఇప్పుడు. ఇత్యేవం సా సమాభాష్య భూయ సందేష్టుమా స్థిత హనుమన్ సింహసంకాశో తావుభౌ రామలక్ష్మణౌ. ఈ విధంగా ఆవిడ తన యొక్క సందేశాన్ని ఇత్యేవం సా సమాభాష్య, ఈ విధంగా నాకు ఆవిడ ఇలా చెప్పి, భూయ సందేష్టుమాస్థిత ఆస్థిత, మళ్ళీ కూడా ఇంకా కొంచెం ఇంకో సందేశాన్ని ఇవ్వడానికి సిద్ధమైందిట. అంతటితో ఆపలేదు ఆవిడ. అందుకని రాముడు ఏమన్నాడు, ఇందాక అడిగింది హనుమంతుడిని, ఆవిడ చెప్పినటువంటివన్నీ చెప్పబోయి
ఆవిడ ఏం చెప్పిందో ఇంకా చెప్పు ఇంకా చెప్పు మళ్ళీ మళ్ళీ చెప్పు. ఆవిడ చెప్పినటువంటి మాటలు వింటుంటే నాకు అమృతంలా ఉంది, చెప్పు చెప్పు అన్నాడు కదా. అందుకని చివరిదాకా ఆవిడ చెప్పినటువంటి ప్రతి మాట చెప్పాలి ఇప్పుడు హనుమంతుడు రాముడితో. అందుకని ఆవిడ నువ్వు బయలుదేరి వెళ్ళి ఇంకా వాళ్ళ దగ్గరికి అని చెప్పి సందేశం చెప్పినటువంటిది. భూయ సందేశమాసిత, మళ్ళీ ఇంకో సందేశం చెప్పడానికి ప్రారంభించింట. ఏమిటంటే హనుమన్, ఓ హనుమంత, సింహ సంకాశౌ తా ఉభౌ రామలక్ష్మణౌ, సింహంతో సమానమైనటువంటి వాళ్ళు అటువంటి ఆ రామలక్ష్మణులు ఇద్దరు, వాళ్ళని తర్వాత సుగ్రీవంచ సహామాత్యం, అమాత్యులతో కూడినటువంటి సుగ్రీవుణ్ణి అందరినీ కూడా బ్రూయా అనామయం, నేను వాళ్ళ కుశలం అడిగా అని చెప్పి చెప్పున ఆయన వాళ్ళందరినీ కూడాను అని చెప్తోంది. అంటే మామూలుగా ఎలా ఉంటుంది, ఏదో ఫార్మాలిటీ లాగా మన వాళ్ళు ఎవరన్నా మన వాళ్ళ చోటికి వెళ్తున్నప్పుడు నాయన మేము అందరిని అడిగా అని చెప్పిన ఆయన అంటూ ఉంటాం. అడిగా అని చెప్పిన ఆయన అని వీళ్ళంత మాత్రాన వాళ్ళు వెళ్ళి వీళ్ళందరూ అడిగారు వీళ్ళందరూ నిన్ను అడగమన్నారని చెప్పడం ఏంటంటే పెద్ద సంభవించారు. పెద్ద అంటే ఎక్కువ ఫార్మాలిటీ అడిగా అని చెప్పా సరే అంటాడు. ఇక్కడ అది కాదు, ఇక్కడ రామలక్ష్మణుల యొక్క కుశలము అంటే వాళ్ళు బాగుండాలి, రాముడు బాగుండాలి, లక్ష్మణుడు బాగుండాలి కదా. మరి వాళ్ళు బాగుండాలనేటువంటి ఆశంసరం అమ్మ చేస్తోంది. అందుకని వాళ్ళ కుశలని అడిగా అని చెప్పంటే వాడు సుఖంగా ఉండాలనేటువంటి చెప్పానని చెప్పు. వాళ్లే కాకుండా అమాత్యులతో కూడినటువంటి సుగ్రీవుడు కూడా. అంటే ఏమిటది, ఎందుకు చెప్తుందో ఆవిడ అలాగా అంటే, వాళ్ళు కుశలంగా ఉండి, కుశలం అంటే అసలు అర్థం ఏమిటి? కుశలం అంటే క్షేమం, కుశలం అంటే క్షేమం అంటే మార్జాలం అంటే బిడలం అన్నట్టుగా ఉంటుంది. కుశలం అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే, కుశ అంటే దర్భ, కుశాం లాతి తీసుకొస్తాడు. ఇక్కడ నాకడం కాదు తీసుకురావడం. మన ఆవిడ వత్సల అన్నప్పుడు నాకడం అనేటువంటి అర్థం చెప్పుకున్నాం, ఇక్కడ నాకడం కాదు. ఆ కుశం దర్భని గురువుగారు శిష్యుడిని మరి నాయన వీళ్ళు దర్భలు పట్టరా అంటాడు. ఈ శిష్యుడు కొత్తగా ట్రైనింగ్కి వచ్చినటువంటి శిష్యుడు ఏం చేస్తాడు, దర్భలకు పోయిపోతే చేతులు కోసుకుంటాడు. ఎందుకంటే దర్భలు చాలా చివర కత్తిలా ఉంటుంది, పదునుగా ఉంటుంది దర్భ. ఆ కోసేప్పుడు జాగ్రత్తగా వేయకుండా ఇలా లాగాడంటే చేయి తెగిపోతుంది. అందుకని మొదట్లో పాపం ఆ కొత్త శిష్యుడికి చేతకాక చేతులు తగ్గోసుకుంటూ ఉంటాడు. కానీ తర్వాత క్రమంగా దాన్ని పట్టుకు లాగడం కాకుండా దాన్ని మొదట్లో జాగ్రత్తగా తుంపి చెయ్యి కోసుకోకుండా తీసుకురావాలి. అలాగా చెయ్యి కోసుకోకుండా జాగ్రత్తగా కుశల్ని తీసుకురావడం, అదర్భని తీసుకురావడం అనేటువంటి చేస్తారు కాబట్టి కుశలహ అంటారు వాడిని. అది దేనికి రూఢైంది అర్థం అంటే, చేసేటువంటి పని జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఇబ్బందులు ఇంకోళ్ళు పెట్టకుండా ఆ పనిని చాలా చక్కగా సులువుగా చేసుకొచ్చేటువంటి వాడిని కుశలుడు అంటారు. అందువల్ల ఆ పదం అలా వచ్చింది మన చాలా. మరి ఇప్పుడు కుశలం అడుగుతున్నా అని చెప్పు అంటే ఇదేమిటిది, అందరూ బాగున్నారు అనేటువంటిది ఆ అర్థంలో కూడా కుశలహ అనేటువంటిది అందరూ కుశలంగా ఉన్నారా అని, అభి కుశలహత్వం అని అడుగుతుంటారు, నువ్వు బాగున్నావా అని. అంటే అర్థం ఇక్కడ దర్భలు తేవడం అనేటువంటి అర్థం కాదు. కానీ నీ నిత్య జీవితంలో నువ్వు చేసేటువంటి పని అంతటిని కూడా భారంగా టెన్షన్తో ఇబ్బందులు పడుతూ చేస్తున్నావా, చక్కగా యోగా స్థితిలో ఉండి నీ పనులు చేసుకుంటున్నావా, అలా చేసుకోవాలని అర్థం. అయితే ఇక్కడ మరి రామలక్ష్మణులకి సుగ్రీవుడికి వాళ్ళకి ఎందుకు కుశలం అని చెప్తుంది ఈ అర్థంలో అంటే, తర్వాత వాళ్ళు అక్కడి సేతు నిర్మాణం జరగాలి, వాళ్ళు రావాలి లంకకి, ఆ లంకను ముట్టడించాలి, రాక్షసులతో యుద్ధం చేయాలి, వాళ్ళు సంహరించాలి, ఇవన్నీ పనులన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అతి తేలిగ్గా, ఎందుకంటే రామ అక్లిష్టకర్మణ కదా, ఆయన ఏ క్లేశము లేకుండా పని చేసేటువంటి వాడు రాముడు కదా. అందుకని ఆయనతో పాటు లక్ష్మణుడు, ఆయనతో పాటు సుగ్రీవుడు, వీళ్ళందరూ కూడా
అలా కుశలమైనటువంటి విధంగా చేస్తారనేటువంటి దాంతో అమ్మవారు వాళ్ళందరినీ కూడా నేను కుశలం అని అడిగా అని చెప్పమని అంటుంది అనమాట. అంటే వాళ్ళందరికీ కుశలం అని చెప్పు అని ఒక ఆశంసనంలా చెప్తుంది అమ్మవారు. యథాచ స మహాబాహుర్ మాం తారయతి రాఘవ అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ తత్ త్వం ఆఖ్యాతుమర్హసి. ఇంకా ఏం చెప్తానంటే, నాయనా మహాబాహు అయినటువంటి రాఘవుడు నన్ను ఈ దుఃఖసాగరం నుంచి దాటించి నన్ను ఎలా అయితే రక్షిస్తాడో ఆ విధంగా చేయమను, ఆ విధంగా త్వరగా చేయమని చెప్పి నువ్వు చెప్పవలసింది. అలా ఎలా రావాలి, ఎలా రక్షించాలో త్వరగా అనేటువంటి విషయాన్ని నువ్వు స్వామివారికి చెప్పవలసింది అంటోంది. త్వం ఆఖ్యాతం అర్హసి, నీకు అర్హత ఉంది, చెప్పచ్చు నువ్వు, అందుకని నేను చెప్పినటువంటిది ఆయనకి చెప్పు అంటోంది. ఇదంచ అంటే ఇక్కడ ఆ వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చేటువంటిది ఎలా అందుకని తర్వాత కూడా రాముడు కూడా తర్వాత ఇటు నుంచి మనం వెళ్ళాలి ఏమి చేయాలనేటువంటి అంతా కూడా నువ్వే అందరినీ లీడ్ చేయమంటాడు హనుమంతుడిని. ఆ ముందే ఈవిడ కూడా చెప్తోందన్నమాట హనుమంతుడికి, నువ్వు ఆయనతో ఇవన్నీ కూడా చెప్పాలి, ఈ దుఃఖసాగరం నుంచి నన్ను ఉద్ధరిస్తాడో నువ్వు చెప్పవలసింది ఇలాగా అని చెప్పి అని హనుమంతుడికి ఈవిడ చెప్తోంది. ఇదం చ తీవ్రం మమ శోకవేగం రక్షోభిరేభి పరిభర్త్సనం చ బ్రూయాస్తు రామస్య గతః సమీపం శివశ్చితే అధ్వాస్తు హరిప్రవీరా. నాయనా రామ సమీపం, రాముడి యొక్క దగ్గరికి, రామస్య సమీపం గతః, రామస్య సమీపం గతః అంటే రాముడి దగ్గరగా వెళ్ళినటువంటి వాడవై నువ్వు ఆయనతో చెప్పు. బ్రూయాస్తు చెప్పవలసింది ఏమని, ఇదం తీవ్రం మమ శోకవేగం, నా శోకం యొక్క వేగం ఉంది, గతి ఉందే, చాలా తీవ్రంగా ఉందిరా నాయన, అందుకని ఈ విషయం స్వామివారికి నివేదించును వెళ్ళి. రక్షోభిరేభి పరిభర్త్సనంచ, ఈ రాక్షసులు నన్ను నిరంతరం కష్టపెడుతున్నారు. ఇక్కడ వాళ్ళు మాటికి ఇబ్బంది పెడుతున్నారు, నువ్వు రావణాసుడికి నువ్వు లొంగిపో లేకపోతే నేను చంపేస్తారు అని వీళ్ళు రోజు మాటిమాటికి చెప్తున్నారు, వీళ్ళు భయపెట్టడం కోసం. అందుకని వాళ్ళ పరిభర్త్సనం అంటే వాళ్ళు ఈ విధంగా భయపెట్టడం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా ఆయనకు నువ్వు చెప్పవలసింది వెళ్ళి, అందుకని వెంటనే బయలుదేరి ఆలస్యం లేకుండా రమ్మని చెప్పవలసింది అని ఏమంది. శివశ్చతే అధ్వాస్తు అంటే నీ మార్గం ఉందే, నీ మార్గం, ప్రయాణ మార్గం, నీ ప్రయాణం సుఖంగా ఉండాలి నాయన, సుఖమైనటువంటి ప్రయాణం ఉండాలి నీకు. శివ అంటే శుభప్రదంగా ఉండాలని అర్థం. నీ ప్రయాణం శుభప్రదంగా జరగాలి అని ఆశీర్వదిస్తోంది. శివశ్చతే అధ్వాస్తు హరిప్రవీర, ఓ వానరశ్రేష్ఠుడా, నీ యొక్క ప్రయాణం, తిరుగు ప్రయాణం ఉందే, శుభప్రదంగా ఉండాలి నీకు అని ఆశీర్వదిస్తోంది. ఏతత్ తవార్యా నృప సంయతా సా సీతావచ ప్రాహ విషాదపూర్వం ఏతచ్చ బుద్ధ్వా గదితం యథా త్వం శిరస్త్వ సీతాం కుశలాం సమగ్రం. ఇప్పుడు హనుమంతుడు ఇప్పుడు చెప్తున్నాడు, ఇవంతా కూడా చెప్పి, ఓ నృప, ఓ రాజా, తవ ఆర్య, ఆవిడ చాలా గౌరవనీయురాలైనటువంటిది, ఆవిడ నీ భార్య అయినటువంటిది, ఆవిడ ఏతత్ ఈ విధంగా సంయత వచః ప్రాహ సీత, నీ భార్య అయినటువంటి గౌరవనీయురాలైనటువంటి ఆవిడ ఈ విధంగా చాలా సంయమశీల, ఆత్మ సంయమం కలిగినటువంటిది. అటువంటి ఆవిడ విషాదపూర్వం ప్రాహ, విషాదంతో కూడినటువంటి
మనసుతో ఈ రకంగా చెప్పింది ఆవిడ నీకు చెప్పమనేటువంటి విషయం. ఏతచ్చ బుద్ధ్వా గదితం యథాత్వం, దీన్ని ఈ విషయాన్ని ఇవన్నీ కూడా బుద్ధ్వా నీ బుద్ధి యందు వీటన్నిటిని కూడా స్వీకరించి నువ్వు ఇవన్నీ కూడా ఈ శిరోమణిని కూడా స్వీకరించి నీ నీ సతీమణి నీ భార్య అయినటువంటి ఆవిడ చెప్పినటువంటిది అంతే కూడా చూసి, అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే శ్రద్ధ వహించవలసింది అంటున్నాడు. ఏమిటి శ్రద్ధ వహించడం? రాముడికి చెప్తున్నాడు శ్రద్ధ వహించమని. అంటే అమ్మవారు చెప్పింది ఆలస్యం లేకుండా వెంటనే ప్రయాణం చేసేట్టు చూడు నాయన అని. అందుకని స్వామి అమ్మ చెప్పమనేటువంటిది ఈ విధంగా చెప్పి, అయితే ఆవిడ ఎలా ఉంది అంటే సమగ్రాం కుశలాం, ఆవిడ కుశలంగానే ఉంది. మరి అదేమిటి మరి కుశలంగా ఉంది అంటే? ఆవిడ కుశలంగానే ఉందంటే ఆవిడ ఈ అన్ని పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ ఆమె నిరంతరం నీ స్మరణలో ఉన్నటువంటిది. అందుకని ఇక్కడ రాముడు కుశలుడే, ఈయన వీళ్ళ కుశలం అడిగింది, కానీ ఆవిడ కూడా కుశలంగా ఉన్నటువంటిది. అంటే ఆవిడ కూడా కుశలంగానే ఉందని చెప్పడం ఒకటి చెప్పడం. కానీ ఈయన ఎలా ఉన్నాడో అక్కడ ఆవిడ కూడా అలాగే ఉంది. ఇక్కడ ఈయన విషాదంతో ఉన్నాడు, ఆవిడ విషాదంతో ఉంది. ఇక్కడ ఈయన కౌశల్యం అంటే కుశలత్వం అనేటువంటి కలిగినటువంటి వాడు ఈయన, ఆవిడ కూడా అలా కలిగినటువంటిది. ఈయనకు సమానమైనటువంటిది ఆవిడ కూడాను. ఈయనలో ఏ లక్షణాలు ఉన్నాయో ఆవిడలో కూడా ఆ లక్షణాలే ఉన్నాయి. అందుకని మొట్టమొదటే ఆవిడ చూడగానే రాముడిని చూసినట్టుగా ఉందన్నాడు కదా, ఒక్క మాటలో చెప్పాడు కదా అప్పుడు. అందుకని శ్రద్ధస్వ, అందుకని ఈ చెప్పినటువంటిది ఆవిడ చెప్పినటువంటిది అంతా కూడా నువ్వు స్వీకరించి నువ్వు దానికి ఏం చేయాలనేటువంటిది నువ్వు నిర్ణయించవలసింది అంటున్నాడు. దీంతో మనకి 67వ సర్గ పూర్తి అయిపోయింది. ఇంకా చిట్ట చివరి సర్గలోకి ప్రవేశిస్తున్నాం. 68వ సర్గ, అది చివరిది ఈ సుందరకాండలో. అథాహముత్తరం దేవ్యా పునరుక్త ససంభ్రమం తవ స్నేహాన్ నరవ్యాఘ్ర సౌహార్దాన్ ఉపమాన్యచ. ఓ నరవ్యాఘ్ర, ఓ పురుషసింహమా, నీ యందు చాలా స్నేహంతో సౌహార్దంతో ఆవిడ చాలా దేవ్యా పునరుక్త అధ ఆహా ససంభ్రమం, మళ్ళీ మళ్ళీ ఆవిడ నాకు ఉత్తమమైనటువంటి ఈ మాటలన్నింటినీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్పిందయ్యా. నన్ను తర్వాత స్నేహాత్, తవ స్నేహాత్, నీ యొక్క అనుగ్రహం అంటే ఆవిడేమో నీ ఎందు స్నేహం కదా అటువంటి దాంతో కూడాను. తర్వాత నాకు ఇవన్నీ చెప్పిందంటే నీ యొక్క అనుగ్రహం, నీ మీద ఉన్నటువంటి స్నేహం, తర్వాత నీ అనుగ్రహం. ఆ కారణంగా నన్ను కూడా అనుగ్రహంతో చూసి అవన్నీ కూడా విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పింది ఆవిడ. ఇవన్నీ కూడాను బహువిధో వాచ్యో, అన్ని రకాలుగా నాకు చెప్పినటువంటిది ఆవిడ. యథామాం ప్రాప్నుయత్ శీఘ్రం హత్వా రావణమాఘవే. చిట్ట చివరికి ఆవిడ చెప్పింది ఏమిటంటే రాముడితో చెప్పమంది, మాం ప్రాప్నుయాత్ శీఘ్రం, అతి వేగంగా నన్ను చేరుకోవలసింది. హత్వా రావణమాహవే, రావణాసురుణ్ణి యుద్ధంలో సంహరించి నన్ను చేరుకోవాల్సింది, నా దగ్గరికి రావాల్సింది, నన్ను చేరుకోవాల్సింది అని. ఇంకా ఏమంతటా ఆవిడ, యది వా మన్యసే వీర వసైకాహం అరిందమా కస్మింశ్చిత్ సంవృతే దేశే విభ్రాంతస్వో గమిష్యసి. ఓ అరిందమా, శత్రువుని దమనం చేసేటువంటి వాడా, ఓ రామా, ఇక్కడ కాదు, ఇక్కడ రాముడితో కాదు హనుమంతుడితో అంటోంది. హనుమంతుడితో చిట్ట చివరి ఒక మాట అందిట. ఏమండి, హనుమంతుడికి బయలుదేరిపోతున్నాడు.
సందేశం అంతా ఇచ్చేసింది, బయలుదేరబోతున్నాడు. అప్పుడు హనుమంతుడితో అంటోంది, అరిందమా వీరా, ఓ శత్రువుల్ని దమించగలిగినటువంటి వాడా, ఓ వీరుడా, ఎది మన్యసే, నువ్వు కనుక వీలుంటే వస ఏకా అహం, ఇంకో రోజు ఉండిపోరా నాయన అంటుంది మళ్ళీ చివరికి. ఇంత అన్నీ చెప్పి ఆయనకు అన్ని సందేశం ఇచ్చి, సరే బయలుదేరి వెళ్ళు, నీ ప్రయాణం సుఖప్రదంగా ఉంటుంది అని చెప్పిన తర్వాత, నాయన నీకు ఏమాత్రం వీలున్నా ఇంకో రోజు ఉండి వెళ్ళరా నాయన అంటుంది ఆవిడ. వస ఏకాహం, ఇంకో రోజు ఉండు. కస్మింశ్చిత్ సంవృతే దేశే, ఎక్కడో అక్కడ ఎవరికి కలబడకుండా ఉన్నటువంటి ప్రదేశంలో విశ్రాంతి తీసుకుని శ్వోగమిష్యసి, రేపు బయలుదేరి వెళుతుగానిలే అంటుంది ఆవిడ అమ్మవారు. మమ చాపి అల్పభాగ్యాయా సాన్నిధ్యాత్ తవ వానర, అస్య శోక విపాకస్య ముహూర్తం స్యాద్ విమోక్షణం. ఎందుకంటే నాయనా, ఈ అల్పభాగ్యురాలని నేను, అంటే మామూలుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అదే కదా, ఉన్నటువంటి పరిస్థితి. అలా భర్తకి దూరంగా 11 నెలలు దాటిపోయింది. భయంకరమైనటువంటి అదంటూ చుట్టూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి వాళ్ళ మధ్య ఉండడం అనేటువంటిది సామాన్య విషయమా? అందుకని అమ్మవారు ఏమంటుందంటే, నాయనా నేను అల్పభాగ్యురాలని, అందుకని నీ సాన్నిధ్యం ఇంక కొంతసేపు ఉంటే బాగుండనిపిస్తుందిరా, నువ్వు ఇంకొంచెంసేపు ఇక్కడ ఉంటే బాగుండనిపిస్తుంది. ఎందుకని అస్య శోక విపాకస్య ముహూర్తం స్యాద్ విమోక్షణం, ఇంకా కొంచెంసేపు అయినా ఈ శోకం నుంచి నాకు విముక్తి కలుగుతుంది. నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీ సాన్నిధ్యం అనేటువంటి దాంట్లో, ఎందుకని ఆయన స్వామి గురించి అన్నీ చెప్తూ ఉంటాడు కదా, స్వామి స్తోత్రం చేస్తూనే ప్రారంభించాడు కదా ఆయన. సీతమ్మ వారిని మొట్టమొదటి దర్శనం చేసే ముందే దర్శనం చేసుకోగానే పైనుంచి ఆమె ఇంకా ఈయన చూడకముందు స్వామిని గురించినటువంటి చక్కగా గానం చేస్తున్నాయి కదా, మొట్టమొదట ఆవిడకి వినిపించి కదా ఆవిడకి ఎదురుకుండా వచ్చాడు. అందుకని నిరంతరము స్వామి గురించి, ఆయన విశేషాల గురించి, అన్నీ గురించి చెప్పడం అనేటువంటి చేస్తూ ఉంటాడు. అందుకని ఆయన నీ యొక్క సాన్నిధ్యం అంటే ఆయన స్మరిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన యొక్క సాన్నిధ్యం లాంటిది. అందుకని ఆ తల్లి హృదయం ఎలా ఉంటుందో చెప్తున్నాడు అనమాట. ఈయన ఆత్మశుద్ధైనటువంటి వాడు హనుమంతుడు. రాముడికి సీతాదేవికి ఔరసుడైనటువంటి పుత్రుడు కాదు, కానీ ఆత్మశుద్ధుడైనటువంటి వాడు. అందువల్ల ఆమె యొక్క ఆ సుతుడి ఆ కుమారుడిలాగా ఆయన యందు ఆవిడ ఎంత ఆ ఆప్యాయతని ప్రేమని వర్షిస్తోందంటే, నాయన వీలుంటే ఇంకొక రోజు ఉండి వెళ్ళరా, ఎవరికి కనబడకుండా ఉండేటువంటి చోట ఇక్కడ ఉండి విశ్రాంతి తీసుకో ఇవాళ అంటుంది. రేపు ఎడుతుగానిలే అంటుంది. రేపు ఎడుతుగానిలే, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉంటే అస్య శోక విపాకస్య, ఈ శోకం చాలా తీవ్రమైనటువంటి శోకం ఉంది కదా నాకు, దీని నుంచి కొంచెమైనా సరే నాకు విమోక్షం కలుగుతుంది అని అంటుంది ఆవిడ. అంటే ఎంత చక్కటి హనుమంతుడికి ఎంత ఎటువంటి స్థానం ఇచ్చింది ఆవిడ. అందుకనే ఇప్పుడు సీతమ్మవారిని దర్శనం చేసుకుని ఆవిడ యొక్క చెప్పినటువంటి సందేశాన్ని తీసుకుని ఇవన్నీ వచ్చినటువంటి ఆయనకి ఏమి ఇంకా హయ్యెస్ట్ ఇది ఇవ్వబోతుంది ఆవిడ. ఏమిటి ఇవ్వబోతుంది ఆవిడ సంకల్పం ఏమిటంటే, తిరిగి వెళ్ళిన తర్వాత రాముడు ఇతను తన హృదయానికి హత్తుకుంటాడు హనుమంతుడిని. అసలు అంతకంటే అసలు హయ్యెస్ట్ ఏముందంటే, ఈ మొత్తం అంతటికి కూడా చిట్ట చివరి హయ్యెస్ట్ పాయింట్ ఏమిటంటే, ఆ స్వామి తన హృదయానికి హత్తుకున్నాడంటే ఆ హృదయంలో అమ్మవారిగా ఉండేది. అందుకని అమ్మవారి ఏ స్థానంలో ఉందో ఆ స్థానం పొందుతాడనమాట ఆయన యొక్క హృదయంలో, స్వామి యొక్క హృదయంలో అంత దివ్యమైనటువంటి స్థితి పొందబోతున్నాడు అనమాట ఆయన.
అందుకని అలాగా ఆవిడ గతే త్వయి విక్రాంతే పునరాగమనాయ వై ప్రాణానామపి సందేహో మమ స్యాన్నాత్ర సంశయ. నాయనా, త్వయి గతే, నువ్వు కంచి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత అయితే నువ్వు వెళుతున్నావు కానీ మళ్ళీ తిరిగి రావడం కోసమే వెళుతున్నావు. నువ్వు ఇప్పుడు నా దగ్గర నుంచి ఇప్పుడు వెళుతున్నావు, మళ్ళీ వాళ్ళందరితో కలిసి తిరిగి రావడానికి వెళుతున్నావు అని తెలుసు నాకు. పునరాగమనాయ వై, తిరిగి రావడం కోసమే కదా నువ్వు వెళుతోంది. కానీ ప్రాణానామపి సందేహ మమ స్యాన్నాత్ర సంశయ. అయితే అప్పటిదాకా ఈ ప్రాణాలు నిలిచి ఉంటాయా లేదా అనేటువంటిది కూడా నాకు సందేహంగా ఉంది. ఎందుకంటే ఇక్కడున్నటువంటి పరిస్థితి అంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఏ క్షణంలో వాడికి ఏం గుబులు పుడుతుందో. రాక్షసుడు వాడు, వీళ్ళందరూ రాక్షసులు, వీళ్ళందరికీ నాయకుడు వాడు. ఏ క్షణంలో ఏ గుబులు పుడుతుందో వాడు ఎలా ఉంటాడు అనేటువంటి చెప్పలేం కదా. అందుకని ఇంకా నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళందరూ బయలుదేరి వచ్చేటువంటి దానికి కొన్ని రోజులు పడుతుంది. అందుకని ఈ లోపల ఏం జరుగుతుందో అప్పటిదాకా నా ప్రాణం ఉంటుందో ఉండదో అనేటువంటిది కూడా చెప్పలేన్నారు ఆయన. అందుకని ఇంకాసేపు ఉండమని అడుగుతుంది అన్నమాట ఆవిడ. తవ దర్శనజ శోకో భూయో మాం పరితాపయేత్ దుఃఖపరాభూతాం దుర్గతాం దుఃఖభాగినీం. తవ అదర్శనజ, మరి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళిపోతే నువ్వు కనబడవు కదా ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ వచ్చేదాకా. తవ అదర్శనజ శోక, ఇప్పుడు నువ్వు కనబడలేదే అనేటువంటి శోకం నాకు మళ్ళీ కలుగుతుంది. భూయ మాం పరితాపయేత్, ఇప్పటిదాకానేమో ఇక్కడ వీళ్ళ మధ్యలో ఉండడం వల్ల కలిగినటువంటి శోకం వల్ల నాకు మనస్సు పరితాపం కలిగింది. ఇప్పుడు నువ్వు వచ్చావు, నీతో పాటు నువ్వు కొంతసేపు ఉన్నావు, నాకు కొంచెం బాగుంది. మళ్ళీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతావు, మళ్ళీ కనబడవు. మళ్ళీ వచ్చేదాకా కొంతకాలం కొన్ని రోజులు పడుతుంది కదా. మళ్ళీ నువ్వు కనబడకపోవడం అనేటువంటి దానివల్ల నాకు మళ్ళీ దుఃఖం కలుగుతుంది. అందుకని భూయ మాం పరితాపయేత్, నా పరితాపం అనేటువంటిది నాకు మళ్ళీ కలుగుతుంది నువ్వు కనబడకపోవడం వల్ల. దుఃఖపరాభూతాం, అందుకని ఒకసారి ఒక దుఃఖం అనేటువంటిది కలిగి మళ్ళీ కొంచెం ఉపశమనం కలిగితే మళ్ళీ దుఃఖం కలిగి అలాగా దుఃఖభాగిని, దుఃఖం అనేటువంటి దాన్నే నేను అనుభవిస్తుండేటువంటి దాన్ని నేను. దుర్గతాం, ఆ విధంగా దుర్గతి అయినటువంటి స్థితిలో ఉన్నాను. దుఃఖాన్ని నుంచి మడి దుఃఖం, ఇంకా దుఃఖం నుంచి ఇంకా దుఃఖం అనేటువంటిది, అటువంటి దుర్గతిలో ఉన్నటువంటి దాన్ని నేను. అయితే ఇక్కడ ఏంటంటే దుఃఖ పరాభూతాం, లోపల ఇంకో ఉంది. ఏమిటది? దుఃఖం అనేటువంటి దానికి పారం, పరాభూత, ఇవన్నిటికీ కూడా అతీతమైనటువంటి దానిగా ఉన్నటువంటి దాన్ని అని అర్థం. ఎందుకని? దుర్గమమైనటువంటి స్థితిలో ఉంటాను నేనండి, ఇవన్నీ నన్ను అంటావు అనేటువంటి అర్థం లోపల. ఇక్కడ ఎప్పుడు ఈ రెండు ఉంటాయి. అమ్మవారి ఏంటో మానవ స్త్రీగా బయటన వాడు దుఃఖం పరితాపం అని పొందుతూ ఉంటుంది. కానీ లోపల ఏమన్నటువంటిది ఏమిటి? పరితాపం అంటే అంటే చుట్టూ కూడా తాపం, ఆవిడ ఉన్నటువంటి తేజస్సు చుట్టూ కూడా తాపం అంటే ఆవిడ యొక్క వెలుగు, ఆ వేడిమైనటువంటిది ఉంది. అంటే చుట్టూ అంతా వ్యాపించి ఉంటుంది. అందువల్ల ఈ దుఃఖం అనేటువంటి దానికి అతీతమైనటువంటి స్థితిలో పరాభూత అంటే వీడన్నిటికంటే పరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దాన్ని అని మళ్ళీ ఒకసారి ఆ రకంగా తెలియజేస్తుంది అన్నమాట. ఈ రెండు రకాలుగా మనం దర్శనం చేసుకోవాలి. అందుకని హనుమంతుడికి ఆవిడ చెప్పినటువంటిది దుఃఖపరాభూత, నువ్వు వెళ్ళిపోతున్నావు, నేను చూడకపోవడం వల్ల మళ్ళీ దుఃఖం కలుగుతుంది, మడిమడికి దుఃఖం కలుగుతుంది అనేటువంటిది చెప్పి దుఃఖపరాభూతాం దుర్గతాం దుఃఖభాగిని అంటే దుఃఖాన్ని పంచుకునేటువంటిది. మళ్ళీ అప్పుడు అదేమిటి అంటే జీవుల దుఃఖాలన్నీ కూడా ఆవిడే పంచుకుంటుంది. మన తల్లి కాక ఇంకెవరు పంచుకుంటారు మన దుఃఖాలన్నిటి నేను. అందుకని ఆ రకంగాను అంటే చాలా విచిత్రమైనటువంటి ఇదనమాట. ఆవిడైతే వీడన్నిటికీ కూడా అతీతమైంది. దుఃఖ పరాభూత, దుఃఖం అనేటువంటి దాని అన్నిటికీ కూడా
అతీతమైనటువంటిది, ఎందుకంటే దుర్గా కాబట్టి. కానీ దుఃఖభాగిని, దుఃఖాన్ని పంచుకుంటూ ఉంటుంది. ఎవరి జీవుల దుఃఖాలన్నీ పంచుకుంటుంది ఆవిడ, అందరికీ తల్లి కాబట్టి. అలాంటి స్థితిలో ఉందన్నమాట ఆవిడ. ఇంకా కొద్ది విషయాలు ఆవిడ చెప్తుంది. దీంతో సరిగ్గా పూర్తి అయ్యేదాకాను అది మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.